హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ. మనం ఈరోజు రెండో రోజుకి వచ్చేసాం. పోస్టర్ మేకింగ్. నిన్న మనం పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలి, పోస్టర్ మేకింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, పోస్టర్ నేర్చుకుంటే మనం ఎక్కడెక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అనే పాయింట్స్ చర్చించుకుంటూ మనం రెండో రోజులోకి వచ్చేసాం. నిన్న మీకు ఓన్లీ బేసిక్ అసలు మనం ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో క్యాన్వా అప్లికేషన్, ఈ క్యాన్వా అప్లికేషన్ అంటే ఏంటి, ఈ అప్లికేషన్ ఏమేమి ఉంటాయి, ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఎలా ఉంటుంది అనే పాయింట్స్ ని మనం నిన్న తెలుసుకోవడం జరిగింది. మీకు కూడా ఒక్కొక్క టెంప్లెట్ తీసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, దాని మీద ఎక్కువగా మనం యూజర్ ఫ్రెండ్లీ ఉన్న టెంప్లెట్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఈ సెషన్స్ ని మనం నేర్చుకుంటూ అద్భుతమైన డిజైన్స్ మీరు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా మీరు క్లాస్ వినేసి దాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం ఎవ్వరికి రాదు, మనం ఏమీ నేర్చుకోలేము. కానీ మీరందరూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన దాన్ని మళ్ళీ 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 ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ రోజు కూడా మరో కొత్త అంశంలోకి వెళ్తున్నాం. మీరందరూ ఈరోజు పోస్టర్ చూసే ఉంటారు. పోస్టర్లో ఏం చూశారు? మీకు పోస్టర్లో కనిపించిన టెక్స్ట్ ఒకసారి చార్ట్ లో మెసేజ్ పెట్టండి. ఈరోజు మీరు పోస్టర్లో గమనించిన టెక్స్ట్ ని చార్ట్ లో మెసేజ్ పెట్టండి. ఫాస్ట్ గా 30 సెకండ్స్ టైం ఇస్తానండి. 30 సెకండ్స్ లో ఫాస్ట్ గా వచ్చేయాలి మీ దగ్గర నుంచి ఆన్సర్. ఒక్కరే దుర్గారావు గారు మాత్రమే ఆన్సర్ చేశారు. రిమైనింగ్ పర్సన్స్ నుంచి ఆన్సర్ రాలేదు. మీరు ఎంత యాక్టివ్ ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు ఏం నేర్చుకోబోతున్నారు సెషన్ లో నెక్స్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. అండర్స్టాండింగ్ అండ్ డిజైన్ లేఅవుట్స్ సందీప్ గారు, అండర్స్టాండింగ్ డిజైన్ ఎలిమెంట్స్ అండ్ లేఅవుట్స్ దుర్గారావు గారు పెట్టారు. రీసెంట్ డిజైన్స్ కృష్ణారెడ్డి గారు, లోగోస్, కార్డ్స్, రెజ్యూమ్స్ అని చెప్పేసి కృష్ణారెడ్డి గారు పెట్టారు. రిమైనింగ్ పర్సన్స్ కి బహుశా నాకు తెలిసి టైపింగ్ చేస్తున్నారు, కానీ పాపం వాళ్ళకి లెటర్స్ టైప్ అవ్వట్లేదని అర్థమవుతుంది. అంతే కదా? ఓకే. ఈరోజు మనం నేర్చుకోబోయేది పాయింట్స్ సరి చూసుకున్నట్లయితే, ఇంపార్టెంట్ ఫాంట్స్ అంటే ఫాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కలర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు, మనం ఎలాంటి టెంప్లెట్స్ చూజ్ చేసుకోవాలి, ఏ పర్పస్ మీద చూజ్ చేసుకోవాలి అనే వాటి మీద మీకు ఫాంట్స్ ఒక ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే, మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీరు ఒక పైన చూడండి, జస్ట్ కీప్ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్, జస్ట్ కీప్ అనే పాయింట్ ఒకటి ఉంది, రన్నింగ్ అనే పాయింట్ ఒకటి ఉంది. రన్నింగ్ అని సెకండ్ లైన్ ఒకటి ఉంది, థర్డ్ లైన్ వచ్చేసి సేమ్ పైన ఉన్న లైన్ మళ్ళీ రిపీటెడ్ గా వచ్చింది. ఇట్లా మనం ఎఫెక్టివ్ గా ఇవ్వగలిగితే మన కోర్సింగ్ ఒక ఫాంట్ ఒక లుక్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి డిజైన్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఒక టాపిక్ మీద మీరు
నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ టాపిక్ మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారో టోటల్ ఇవంతా మీ నుండి చేపించే విధంగా ఈరోజు సెషన్ ఉండబోతుంది. ఈరోజు కూడా మనం మొబైల్లోనే ఈ సెషన్ ఉండబోతుంది. సేమ్ నిన్నట్లానే మీకు చెప్పిన క్యాన్వా, CANVA క్యాన్వా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటే పైన CANVA అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనకు అప్లికేషన్ అనేది ఇలా వస్తుంది. ఇలా అప్పుడు వచ్చిన అప్లికేషన్ నిన్న మనం మీకు షేరింగ్ వస్తుందండి. నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను ఫోన్లో, డిస్ప్లే మీద చూపించాను. డిస్ప్లే రావట్లేదు సార్. ఓకే, రీస్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ చెప్పామో CANVA అని క్యాన్వా అప్లికేషన్, మనం దీన్ని ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇందులో ఏమేమి వస్తాయి అనేది నేను ఒకసారి మీకు మొత్తం క్లియర్గా వివరించడం జరిగింది. ఓకే, దీంట్లో నుంచే మళ్ళీ మనం ఈరోజు కూడా కొన్ని టెంప్లెట్స్ తీసుకొని ఒక ఫాంట్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటనే వాటి మీద మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీకు ఒక చూడండి, హోమ్, ప్రాజెక్టు, టెంప్లెట్స్, ఎడ్యుకేషన్ అనేది కింద ఉంది కదా. దీనిలో నేను ప్లస్ అని క్లిక్ చేస్తున్నాను. ప్లస్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కస్టమ్ సైజ్, అప్లోడ్, ప్రజెంటేషన్స్, పోస్టర్, యువర్ స్టోరీ, రెజ్యూమ్, ఇలా డిఫరెంట్గా మనకి ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటామో దాని రిలేటెడ్గా చాలా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి చూసుకున్నట్లయితే దీంట్లో ఎగ్జాంపుల్గా నేను పోస్టర్ అనేది క్లిక్ చేశాను. పోస్టర్ అని క్లిక్ చేశాను. ఈ పోస్టర్లో మీకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ టెంప్లెట్స్ చూడండి, ఒక్కొక్క టెంప్లెట్ కి ఒక్కొక్క విధంగా డిజైన్, డిఫరెంట్ డిజైన్ ఉంది. ఫాంట్స్ ఉన్నాయి. ఈ ఫాంట్స్ అన్ని చూడండి, ఏ ఫాంట్ ఎలా ఉంది ఏంటని చూడండి. ఇందులో మీకు ఏ ప్లేయర్ పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది, మీకు ఏ టైప్ ఆఫ్ ప్లేయర్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ మీకు క్లారిటీ అనేది మీకు రావాలి. వెబినార్ నిర్వహిస్తున్నారా అయితే వెబినార్ టైప్ ఆఫ్ ఉన్న ఒక పోస్టర్ చూడండి. ఓకే, ఫర్నిచర్ షాప్ ఏదైనా ఉందా, దానికి సంబంధించింది ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా చూడండి. బిజినెస్ రిలేటెడ్గా ఏమైనా చూడాలనుకుంటున్నారా, వెబ్సైట్ క్రియేషన్ సర్వీస్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటివి చూడండి ఒకసారి. ఇలాంటివి చూసినట్టయితే ఇందులో నుంచి మీకు ఒక వెబినార్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైతే మనం చేస్తున్నామో ఈ సెషన్స్ వెబినార్ కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఈ వెబినార్ లో ఈ ఫాంట్ అనేది చూడండి. ఈ ఫాంట్ అనేది తగ్గించుకోవచ్చు. కార్నర్ లో ఒకటి అలా సెలెక్ట్ చేయగానే
మీకు రౌండ్ ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి పైన. ఇలా వెబినార్ అనేది ఫాంట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఎంత సైజులో కావాలో అంత సైజులోనే ఉండే విధంగా చూసుకోండి. బిజినెస్ అని ఉంది, బిజినెస్ కూడా సేమ్ అంతే, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు టోల్ని యూజర్ ఫ్రెండ్లీ ఇక ఉన్న టెంప్లెట్స్ ని ఉపయోగించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను ఒక టెంప్లెట్ తీసుకుంటే మనం ఎట్లా జస్ట్ యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఎడిట్ చేసుకొని ఫోటో రీప్లేస్ చేసుకుని బాగుంటది అనేది చూపించు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ చేంజెస్ బిజినెస్ వెబినార్ అని ఉంది. ఈ పాయింట్ ని ఇక్కడ బిజినెస్ వెబినార్ అనేది కాకుండా డైరెక్ట్ మార్కెటింగ్ పర్పస్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వెబినార్ కి మార్కెటింగ్ కి లెటర్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ పర్టికులర్ ఈ ప్లేస్ లో ఉన్న స్టాండింగ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ స్టాండింగ్ లైన్ ని నేను జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేయగానే అది ఎక్స్టెండ్ అయింది. ఎంత రావాలో అంత నేను తీసుకోగలను. ఇలా తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒక కొటేషన్ కంపల్సరీగా మీరు ఏదైతే చేస్తారో, ఏ పోస్టర్ అయితే చేస్తారో కంపల్సరీగా మీ స్టైల్ ఆఫ్ ఒక కొటేషన్ ని మీరు చూజ్ చేసుకోండి. ఆ కొటేషన్ ఇక్కడ టైప్ చేయండి. మీరు ఎవరన్నా మీ బిజినెస్ సంబంధించిన రిలేటెడ్గా ఉన్న కొటేషన్ ఏదైనా ఉంటే నాకు చాట్లో మెసేజ్ పెట్టండి. సేమ్ అదే మెసేజ్ ఇక్కడ తీసుకున్నాం. నిన్న మీ నుంచి మీ ఐడియాస్ నుంచే కదా నిన్న కూడా తీసుకుంది. సేమ్ అలానే ఈ రోజు కూడా మీ ఐడియాస్ నుంచి వచ్చిన వాటినే మనం సెలెక్ట్ చేసుకుందాం. పోస్టర్లో ఏదైనా మీరుంటే నాకు చాట్లో మెసేజ్ పెట్టండి. దాని తర్వాత మనం చూసుకుందాం. దీని తర్వాత విత్ హారన్ లోబ్ అని ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎవరైతే పర్సన్ స్పీకర్ గా ఉండబోతున్నారో వాళ్ళ పేరుని మనం ఇక్కడ ఇద్దాం. ఇక్కడ నేను అశోక్ మల్దూకర్ అని ఇస్తున్నాను. నేమ్ అనేది అయితే ఇచ్చేసాను. స్పీకర్ గా రాబోతున్నారు, డైరెక్ట్ మార్కెటింగ్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నారు. ఇక్కడ నగేష్ గారు పెట్టారు వెల్త్ మేనేజ్మెంట్ ఇచ్చారు. వెల్త్ మేనేజ్మెంట్ అని కొటేషన్ తీసుకోండి. అది క్యాప్షన్ కింద వస్తుంది, అంటే కొటేషన్ అవ్వదు. అంటే మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో అది క్యాప్షన్ కింద వస్తుంది, కొటేషన్ కింద అయితే రాదనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ డేట్ ఇవన్నీ చూడండి. ఈ డేట్ ఇది మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సండే అనుకోండి, డిసెంబర్. ఇక్కడ కూడా సేమ్ అలానే ఎక్స్టెండ్ అయింది. 20 డిసెంబర్. ఇది ఇక్కడ దీని పైకి వచ్చింది, ఫోటో మీదకి వచ్చింది కదా, ఇలాంటివి కూడా చాలా అబ్జర్వ్ చేసింది. చాలా మంది పెట్టేస్తారు, వచ్చింది కదా నాకు వచ్చి పెట్టేస్తారు, అబ్జర్వ్ చేయరు. ప్రొఫెషనల్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ పోస్టర్ ని. ఇక్కడ క్యాలెండర్ అన్న సింబల్ ఉంది చూడండి, ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది. ఇక్కడ డేట్ ని నేను సవరించిన దాన్ని ఇది ఎక్స్టెండ్ అయిపోయి దాని పైకి వచ్చేసింది. ఓకే, అలానే ఇక్కడ సేమ్ మీరు ఏదైతే ఇక్కడ ఇస్తున్నారో ఫోన్ నెంబర్,
వెబ్సైట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ఇచ్చేసేయండి అవి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో ప్లేస్ లో కూడా మీరు ఒక ఫోటోని రీప్లేస్ చేద్దాం. ఇక్కడ ఒక ఫోటోని రీప్లేస్ చేద్దాం. ఇలా రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ సార్ ఇదంతా నిన్న చెప్పిందే కదా, ఇందులో కొత్తది ఏముంది అని అనుకోవచ్చు. సేమ్ యాజ్ నిన్న ఎలానో తీసుకొచ్చి చెప్పాను, కానీ జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేయబోతాం. ఒక ఫాంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ ఫాంట్ అనేది ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎడిట్ అన్న ఒక ఆప్షన్ ఒకటి ఉంది. ఓకే, ఫాంట్ అన్న ఒక ఆప్షన్ ఉంది, టెక్స్ట్ స్టైల్ అని ఒక ఆప్షన్ ఉంది, ఫాంట్ సైజ్ అని ఒక ఆప్షన్ ఉంది. అలానే కలర్ అనే ఆప్షన్ ఉంది, ఫార్మేట్ అనే ఆప్షన్ ఉంది, స్పేసింగ్, ఎఫెక్ట్, ఓకే, యానిమేషన్, ట్రాన్స్పరెన్సీ, లేయర్, పొజిషన్, ఇట్లా డిఫరెంట్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ దగ్గర మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ద్వారాగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రెండోది సేమ్ ఇదే డైరెక్ట్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఫాంట్ అనేది క్లిక్ చేస్తే ఫాంట్ మీకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలి అనేది ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్క ఫాంట్ ఒక్కొక్క స్టైల్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఫాంట్ మారుతూ ఉంటుంది. మీకు మీ రిలేటెడ్ పోస్టర్ కి ఏ విధంగా ఏ ఫాంట్ సూట్ అవుతుందో చూడండి. అక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఫాంట్ ని ఏదైనా పెట్టుకోవచ్చు అని అంటే ఏది సెట్ అవ్వదు అట్లా. కానీ పర్ఫెక్ట్ గా ఏది దేనికి సెట్ అవుతుందో అదే సెట్ అవుతుంది, అదే కావాలి దానికి. అలానే ఇక్కడ చూడండి, ఇంకా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇలా తీసుకోండి. అలానే మార్కెటింగ్ అని ఉంది కదా, మార్కెటింగ్ అని దాన్ని కూడా చూడండి. డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి కదా, అందులో మీకు నచ్చిన ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ ఉందో ఆ కలర్ కి తగినట్టుగా మనం ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు మార్కెటింగ్ అని ఉంది, కలర్ చూడండి. నెక్స్ట్ ఈ కలర్ ఇక్కడ ఉంది, ఈ కలర్ ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ టైప్ ఆఫ్ కావాలి కలర్, ఏ కలర్ మ్యాచ్ అవుతుంది చూడండి. ఇది ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ఫాంట్స్ అన్ని కలర్స్ బ్యాక్గ్రౌండ్ తగినట్టుగా ఎప్పుడు సెట్ అవ్వు. ఇలా కలర్స్ చూసుకోండి. ఇలా కలర్స్ మనకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, చేసుకోవచ్చు అనమాట. అలానే టెక్స్ట్ స్టైల్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎలా కావాలి అని అంటే అలా మనకి కొన్ని చూపిస్తుంది. ఇక్కడ కలర్స్ టెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది. హెడ్డింగ్ చూడండి, ఒక కలర్ ఫాంట్ ఉంది. ఓకే, ఇక్కడ హెడ్డింగ్ అని ఒకటి కనిపిస్తుంది కదా. కొన్ని స్టైల్స్ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది అనమాట. దాని తర్వాత ఫాంట్ సైజ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంటే మీరు ఇక్కడ కర్సర్ పట్టుకొని కార్నర్ లో ఎక్కడైతే ఇక్కడ ఉంది కదా, ఈ కార్నర్ లో ఈ మూలన కార్నర్ లో టచ్ చేయకుండా కూడా ఇక్కడ మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ ఫాంట్ సైజ్ అని సెలెక్ట్ చేస్తే సైజును డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఫాంట్ అంటే మీకు ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వచ్చు, మీకు ఎంత సైజ్ కావాలి. ఫాంట్ 50 అంటే 50 ఇవ్వచ్చు, తగ్గించి చూడండి. ఇక్కడ 100 అంటే 100 ఇవ్వచ్చు. ఓకే, అంతకు మించి కావాలనుకుంటే అంతకు మించి ఇవ్వచ్చు. మీకు ఇలా ఉంటుంది. టెక్స్ట్ అండ్ కలర్స్
ఇవ్వటం జరిగింది కదా. దీని తర్వాత సేమ్ ఇక్కడ కూడా అంతే, కలర్ మీకు కావాల్సిన కలర్ ఎంచుకోండి. దీన్ని కూడా ఇలా తీసుకోండి, కలర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంది చూడండి, ఈ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఈ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కొన్ని ఇక్కడ ఆల్రెడీ దీంతో పాటు షాడోస్ కలర్స్ వచ్చినాయి, దీన్ని ఇలా మార్చుకోవచ్చు. కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ చూపిస్తుందండి. ఇక్కడ కలర్ మన సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఎడిట్, షేప్, కలర్, స్టైల్స్ అని ఉన్నాయి చూడండి, ఇందులో మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ టెస్ట్ లో నుంచి ఉన్నాం కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేశాను కదా, సండే డేట్ ఉంది కదా, సండే 20 డిసెంబర్ 2024 అనేది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైజ్ కొంచెం తగ్గించుకున్నా, 34 ఉంది కదా, దీన్ని 30 చేస్తున్నాను నేను. 30 చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, దీని తర్వాత ఇక్కడ మీకు ఫార్మేట్ అని ఉంది చూడండి, ఫార్మేట్ అని ఉంది, ఫార్మేట్ అని ఉంది చూడండి. ఈ ఫార్మేట్ లో సేమ్ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే అక్కడ ఎలాంటి ఆప్షన్స్ మనకి ఉంటే ఎదురైతాయో అలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. ఫాంట్ ని ఇటాలిక్ స్టైల్లో చేంజ్ చేసుకోవాలంటే ఇటాలిక్ స్టైల్లోకి కొంచెం కరువు వాలుగా లెటర్స్ వాలినట్టుగా ఉంటాయి అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏదైతే సెలెక్ట్ అయి ఉంటుందో ఆ సెలెక్ట్ అయినట్టు మనకి కనిపిస్తూ ఉంటది, కొంచెం హైలైట్ అయినట్టు కనిపిస్తూ ఉంటది. ఏ ఫార్మేట్ లో ఉంటే ఆ ఫార్మేట్ లో కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది అవసరం లేదు అలాగా అనుకోండి, అండర్ లైన్ రావాలంటే లైన్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కట్ చేసినట్టు రావాలి, నేమ్ లైన్ ఒక లెటర్ ఏదైనా తీసుకున్నారు దాన్ని కొట్టేసినట్టు కనిపించాలంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాం, ఇక్కడ బాగా కనిపిస్తుంది, దాని మీద ఒక లైన్ వచ్చినట్టు ఉంటుంది. అంటే పర్పస్ మీరు ఏ టైప్ ఆఫ్ డిజైన్ చేయబోతున్నారు, చూపించబోతున్నారు, ఆ పోర్షన్ తగినట్టుగా ఒక్కోసారి ఇది ఒక ఫాంట్ లాగా కూడా వస్తుంది, ఇంకొకసారి ఇది కొట్టేసినట్టుగా కూడా చూపించవచ్చు దాన్ని, అలా కూడా ఉంటది అనమాట. ఇంకొకటి ఇక్కడ స్మాల్ ఏ అని చూడండి, ఇది ఎప్పుడన్నా మీరు మొత్తం స్మాల్ లెటర్స్ టైప్ చేశారనుకోండి, మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో మారాలంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకునే అవసరంలా, ఇక్కడ ఇక్కడ ఈ ఫాంట్ ఉంది ఇది సెలెక్ట్ చేస్తే మీకు మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సండే డిసెంబర్ అని ఉంది కదా, ఆల్రెడీ పైది మార్కెటింగ్ అనేది క్యాపిటల్ లో తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు అది చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ సండే అని ఉంది కదా, డేట్ ఉంది కదా, దాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో మారిపోయింది చూడండి, క్యాపిటల్ లెటర్స్ లో దీన్ని మార్చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ స్మాల్ లెటర్లోకి వచ్చేసింది. అలానే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫాంట్ అంటే సండే అనే లైన్ లో వచ్చింది క్వార్టర్ లో, దాని కిందనే మళ్ళీ టైమింగ్ వచ్చింది 1 PM to 3 PM అని టైమింగ్ అనేది వచ్చింది. ఓకే, దీని పొజిషన్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను, సెంటర్ పొజిషన్ లో రావాలంటే సెంటర్ పొజిషన్ లోకి ఇలా మార్చుకోవచ్చు, లేకపోతే చివరిగా ఉండాలనుకుంటే చివరి నుంచి ఇలా మార్చుకోవచ్చు, లేదు మొత్తం అన్ని పర్ఫెక్ట్ రావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, ఈక్వల్ గా ఉండాలి అనుకుంటే. అంటే కింద లైన్ ఎంతో తక్కువ టెస్ట్ ఉంది కాబట్టి మీకు తక్కువగా కనిపిస్తుంది, అదే ఎక్కువగా ఉంటే ఎక్కువగా కనిపించేది. దీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి స్పేసింగ్ అని చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్పేసింగ్ అనేది, ఈ స్పేసింగ్ అనేది లెటర్ స్పేసింగ్, అంటే లెటర్ స్పేసింగ్ ఎంత ఉంది, 0 అని ఉంది. లైన్ స్పేసింగ్ ఎంత ఉంది, 1.16 అని ఉంది. ఫస్ట్ మీరు చేంజ్ చేసుకునే ముందు ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఒక్కోసారి బై మిస్టేక్ మీకు ఇంకో జరుగుతుంది, ఒక్కోసారి అలా జరిగినా మీకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. లెటర్ స్పేసింగ్ అన్నప్పుడు నేను లెటర్స్ కి లెటర్స్ మధ్య స్పేస్ మారుతుంది చూడండి.
స్పేస్ మారింది, లెటర్ స్పేస్ మారింది. ఓకే, నేను జీరోగా అనుకుంటాను. లేదా లెటర్స్ మొత్తం దగ్గరకు రావాలి, కలిసిపోయినట్టు కనిపించాలి, కలిసిపోయినట్టు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ నేను జీరో చేసేస్తున్నాను. ఇంకా మీకు క్లియర్గా కనిపించాలంటే నేను మార్కెటింగ్ అని ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను మీకు. లెటర్ స్పేసింగ్ మొత్తం కలిసిపోయినట్టు రావాలి, ఇది కలిసిపోయినట్టుగా వస్తుంది. లేదు విడిగా రావాలి, ఇంకొక లెటర్ విడిగా ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ మనం తీసుకోవచ్చు. అలానే మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను, సండే అండ్ టైమింగ్ ఉంది కదా, ఈ రెండిటి లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలంటే లైన్ స్పేసింగ్ అని ఉంది, దీనిలో మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ నేను చాలా 1.16 అని ఉంది కదా, ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు. ఇప్పుడు 1.16 లో ఉంది. ఇప్పుడు క్యాలెండర్ సింబల్ ఉంది కదా, కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ సింబల్ కి ఏదో ఐకాన్ ఉందో, క్యాలెండర్ ఐకాన్ కి ప్లస్ టెక్స్ట్ కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఐకాన్ ఉందో ఐకాన్ దగ్గర నుంచి రావాలనుకుంటే, ఇప్పుడు నేను దీన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఐకాన్ని ఈ టెక్స్ట్ ని కవర్ చేసే విధంగా రావాలి. అప్పుడు నేను ఏం చేసుకుంటున్నా, స్పేసింగ్ లోకి వెళ్తున్నా, చూడండి నేను స్పేస్ తీసుకుంటున్నా. ఇప్పుడు క్యాలెండర్ దగ్గర నేను ఇస్తున్నాను, ఈక్వల్ గా వచ్చింది. ఇలా మనం సెలెక్ట్ చేసినప్పుడు ఈక్వల్ గా ఉందా లేదా అని చూసుకున్నప్పుడు మూవ్ చేస్తే పక్కనున్న ఐకాన్కి, లెటర్స్ ఉన్న ఐకాన్కి మిడిల్ ఒక లైన్ అనేది వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మిడిల్ లైన్కి ఒక లైన్ వస్తుంది. అంటే ఐకాన్కి అండ్ టెక్స్ట్కి రెండిటి మధ్య అది ఒక క్లియర్గా సెంటర్ పాయింట్లో ఉంది అని చెప్పడానికి ఒక లైన్ అనేది ఉంటుంది. అలానే పైన ఉన్న లైన్ కూడా ఒక స్టాండింగ్ లైన్ వచ్చింది చూడండి, అది కూడా అంతే. అంటే మీరు ఏదైతే పొజిషన్లో మీరు ఇవ్వాలనుకున్నారో అది కూడా స్టాండింగ్ పొజిషన్లో కూడా ఈక్వల్గా ఉంది అని అర్థం. అక్కడ ఇలా ఫేసింగ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత ఎఫెక్ట్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ చూపిస్తాను. ఇక్కడ మార్కెటింగ్ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తున్నా, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి అర్థమవుతుందని ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ షాడో, ఒక నీడ రావాలి అంటే ఇక్కడ నీడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదని డిలీట్ చేస్తాను నేను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ డైరెక్ట్ అన్నదాన్ని నేను మళ్ళీ కలర్ మార్చుకుంటున్నా. మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటేనే కింద ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఫాంట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు చూడండి, ఎఫెక్ట్స్ అని కింద. మీరు డౌట్ రావచ్చు ఇట్లా చేసే వాళ్ళకి, సార్ ఇక్కడ కిందనే లైన్ లో బాటమ్ లైన్ లో చూపించారు కదా, ఇక్కడ నాకు రావట్లేదు అని. అంటే ఎందుకనంటే మార్కెటింగ్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేస్తే కింద లైన్ లో ఫాంట్ కి రిలేటెడ్ గా కావాల్సినవన్నీ ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేను ఎఫెక్ట్స్ ని క్లిక్ చేశాను, దాంట్లో షాడోని క్లిక్ చేశా. ఇక్కడ షాడో ఉంది, ఇక్కడ షాడో లేదు. అబ్జర్వ్ చేయండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. షాడో ఉంది, ఇక్కడ షాడో వచ్చింది. లేదు కొంచెం లిఫ్ట్ అయినట్టుగా రావాలి, ఇక్కడ వచ్చింది. షాడో కొంచెం లిఫ్ట్ అయినట్టు, కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ అయినట్టుగా. అట్లా కాదు, ఇక్కడ మార్కెటింగ్ అని ఓన్లీ లెటర్స్, ఒక లెటర్ కి బాటమ్ లైన్ లో ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ నా పోస్టర్ బ్యాక్ సైడ్ లో చూడండి అని చెప్పాను కదా ఇందాక. అట్లా మీకు అలా కావాలంటే ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇలా వస్తుంది అనమాట. అవుట్ లైన్ రావాలి, బోర్డర్ టెక్స్ట్ మొత్తం అవుట్ లైన్ రావాలనుకుంటే అవుట్ లైన్ వస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి డిఫరెంట్ కొంచెం ఏకో టైప్ రావాలంటే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక లెటర్స్ కింద ఒక లైన్ లాగా సైడ్ కి కొంచెం 3D ఎఫెక్ట్ టైప్ లో కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మల్టీ కలర్స్ కనిపిస్తుంది. దీంట్లో చూడండి, దీంట్లో 2 మల్టీ కలర్స్ కనిపిస్తుంది, ఇలా మల్టీ కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా అంటే
ఇప్పుడు ఈ కలర్ తీసుకుంటే ఏ కలర్ అయితే మనం తీసుకుంటామో ఆ కలర్ కొంచెం స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది అనమాట. కలర్ కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది లేదు అలా కాదనుకుంటే మొత్తం మీకు ఇక్కడ మీకు కనిపించట్లేదు, వైట్ కలర్ ఫుల్ ఫిల్ అయిపోయింది, పైన డైరెక్ట్ అనేది కనపడట్లేదు చూడండి. ఓకే, ఇదంతా ఫుల్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేదని. ఒక స్పీకర్ నేమ్ కోసం తీసుకున్నప్పుడు ఇట్లాంటి చోట బాగా ఉపయోగిస్తుంటారు ఈ మాట. ఒక ఫుల్ లెంత్ నేమ్ నేను ఇవ్వడం జరిగింది స్పీకర్ నేమ్ దగ్గర. ఇక్కడ పోస్టర్ కి ప్లస్ నేమ్ కి మొత్తం కలిసిపోయింది, కనిపించట్లా. ఇక్కడ మళ్ళీ నేను కలర్ మార్చేస్తున్నాను. ఓకే, కలర్ వచ్చేసింది. ఓకే, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా కలిసిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే ఎఫెక్ట్స్ మీద డబుల్ క్లిక్ చేయండి 2 టైమ్స్. 2 టైమ్స్ మీరు క్లిక్ చేస్తే 1 సింగిల్ క్లిక్ ఇస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఉందో బ్యాక్గ్రౌండ్ దగ్గర 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే రౌండ్నెస్ ఎంత ఉండాలి, ఎంత స్ప్రెడ్ అవ్వాలి, అండ్ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలి అనేది ఉంటుంది. దాని తర్వాత కలర్ అని ఉంది కింద బాటమ్ లైన్ లో. ఓకే, ఈ బాటమ్ లైన్ లో కలర్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఎల్లో కలర్ అని వచ్చింది చూడండి. ఆల్రెడీ మీకు అక్కడ ఎల్లో బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా, అలా కాకుండా ఇక్కడ ఇంకొకటి కలర్ తీసుకున్నారు, బ్లూ కలర్ తీసుకున్నారు, బ్లూ కలర్ కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఇలా ఒక కలర్ అనేది మీకు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కలర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ లాగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ కలర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కి సంబంధం లేదు. దీని ఇప్పుడు మీరేం చేస్తారు, దాన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోండి. ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేమ్ కనిపిస్తుంది చూడండి. అవునా, కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మార్కెటింగ్ పైన ఉంది కదా, ఎఫెక్ట్స్ వెళ్ళండి, డబుల్ క్లిక్, ఇక్కడ సింగిల్ క్లిక్ వెళ్ళండి. ఇక్కడ కలర్స్ దగ్గర మీకు ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్కువ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి, ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నాను, బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తున్నాను, కొంచెం తగ్గించుకుంటాము. ట్రాన్స్పరెన్సీ అంటే ఇలా ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ రౌండ్నెస్ ఉంటే రౌండ్ కరువు అని ఉంటుంది, కరువు షేప్ రౌండ్ గా ఉంటుంది, కరువులో రౌండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ కరువు కనిపిస్తుంది చూడండి, మీకు ఎలా కావాలంటే అలాగా రౌండ్ రౌండ్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఇలానే స్ప్రెడ్ ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నారు, ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు, ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫాంట్ కి ఈ విధంగా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ యానిమేట్ అని ఉంది. ఇది యానిమేట్ అనేది నేను వేరే చోట మీకు చూపిస్తాను దీని గురించి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు తర్వాత చూపిస్తుంది. దాని గురించి ట్రాన్స్పరెన్సీ అని ఉంది. ఒక ఫాంట్ ని మనం వాటర్ మార్క్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది మార్కెటింగ్ తీసుకున్నాను, ట్రాన్స్పరెన్సీ అని ఉంది. రేపు వాటర్ మార్క్ కావాలంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్ ఇది ఎల్లో కలర్ లో ఉంది కదా, మార్కెటింగ్ దగ్గర ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాము, కింద చేంజ్ చేస్తున్నాను, బ్లాక్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మీరు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి ట్రాన్స్పరెన్సీ లోకి వెళ్ళేసి
మీరు ఎలా కనపడాలనుకుంటున్నారు దాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇదే విధంగా ఫోటోను కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను కూడా వాటర్ మార్క్ లాగా చేయవచ్చు. వాటర్ మార్క్ లాగా కనిపిస్తుంది ఫోటో, మీరు చూసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకొకటి చాలా మందికి ఒక ఇబ్బంది వస్తుంటది. ఎట్లా అంటే మనం ఒకటి ఫాంట్స్ సెలెక్ట్ చేస్తాము, ఫొటోస్ యాడ్ చేస్తాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాము. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మీకు ఏ పొజిషన్ ఎక్కడుందో ఒకసారి మనకి క్లిక్ చేస్తుంటే రాదు. అప్పుడు లేయర్స్ అని ఉంటుంది. ఈ లేయర్స్ ని సెలెక్ట్ చేస్తే మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయో మనకు కనిపిస్తుంది. టోటల్ ఎన్ని లేయర్స్ ఉన్నాయో ఒక్కొక్క లేయర్ ఎక్కడ ఉందో కనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్ లేయర్స్, ఇవన్నీ లేయర్స్ అన్నమాట. మనకి ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, దీన్ని సెలెక్ట్ చేశాను. అక్కడ హైలైట్ అయింది చూడండి పోస్టర్లో పైన రైట్ కార్నర్లో. ఇంకొకటి క్లిక్ చేసింది, కింద బాటమ్ లైన్లో సెలెక్ట్ అయింది. అలానే టెక్స్ట్ సెలెక్ట్ చేసిన, అలానే రిజిస్టర్ నవ్ అనేది సెలెక్ట్ చేసి, ఇది ఒక లేయర్. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన అంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా సెలెక్ట్ అయి ఉంటుంది. అది తీసేసిన తర్వాత కూడా అదే సెలెక్ట్ అయి ఉంటుంది. మీకు ఈ సెలెక్ట్ అయిన దాన్ని మనం ఎక్కడ మూవ్ చేసుకోవాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇది లేయర్ పొజిషన్ లోనే కిందకి రావాలంటే కిందకి, పైకి రావాలంటే పైకి. ఇక్కడ మూవ్ చేస్తున్నాను చూడండి. నేను అన్నిటికంటే పైన రావాలనుకుంటున్నా, పైన వచ్చింది. దీన్ని మొత్తం కిందకి పంపించాలనుకుంటున్నా, కిందకి పంపించుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఏమి చేంజెస్ ఏం కనిపించలేదు. మూవ్ చేసుకోవటం వల్ల ఇక్కడ ఏం జరిగింది అనేది మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని చూడండి, ఇప్పుడు దీని పొజిషన్ ఇక్కడ తీసుకొని పెట్టాను, పైన పెట్టాను. ఓకే, ఇక్కడ నేను కలర్ మారుస్తున్నాను. ఈ లేయర్ ఉంది కదా, ఇందాక మనం చూపించాం కదా, లేయర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ లేయర్ ఉంది చూడండి, నేను లేయర్ దగ్గర సెలెక్ట్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఉంది, నేను డౌన్ లోకి తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోటో కిందకి తీసుకెళ్ళా, ఫోటో వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. దీని ఇంకా ఫోటో దగ్గరలో ఇంకొక లేయర్ కింద ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు ఫోటో కిందకి వచ్చేసింది, మళ్ళీ ఫోటో పైన ఉండాలనుకుంటున్నా, ఫోటో పైన వచ్చేసింది. ఇట్లా మీరు ఈ లేయర్ ని మార్చుకోవచ్చు అనమాట. ఏ లేయర్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా మార్చుకోవచ్చు అనమాట. నేను వీటిని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ మనం ఇన్ని విధాలుగా ఫాంట్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒక్కోసారి మనకి ఈజీగా ఉండటానికి, లేకపోతే కరెక్ట్ పొజిషన్ లో ఉండటానికి ఇక నుడ్జ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో ఏంటంటే యారో మార్క్స్ మనం ఎటంటే అటు మూవ్ అయిపోతుంది అనమాట. ఇందాక ఫింగర్తో మూవ్ చేసాం కదా, ఒక్కోసారి ఏంటంటే ఎగ్జాక్ట్లీ కట్ టు కట్ కార్నర్ లో ఉండాలి. చూడండి, ఇంత కార్నర్ ఉంది కదా, కార్నర్ లో ఉండాలా. జూమ్ చేసుకొని జస్ట్ దీన్ని మూవ్ చేస్తే ఎగ్జాక్ట్లీ కట్ టు కట్ ఇక్కడ కార్నర్ లో కనిపిస్తుంది. ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళిపోతుంది, ఇలా కిందకి రావాలంటే కిందకి వెళ్ళిపోతుంది వాంట్. ఇలా ఏ ఆప్షన్ కైనా చేసుకోవచ్చు అనమాట. ఫోటో కావాలంటే ఫోటోకి చేసుకోవచ్చు, నేమ్ కావాలంటే నేమ్ చేసుకోవచ్చు, మనం ఏ ఆప్షన్ కంటే ఆ ఆప్షన్ చేసుకోవచ్చు.
ఇక్కడ పోతే ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఇంక వేరే డిజైన్ చూద్దాం. ఇక్కడ ఒకటి ఈజీగా మీరు టోటల్ మొత్తం చేసేసారండి. ఒక పోస్టర్ తీసుకున్నారు, సేమ్ యాజ్ ఇలా తయారు చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అలానే తయారు చేశారు. తయారు చేసిన దాన్ని ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేశారు. ఎప్పుడైనా ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాతనే అన్నీ హైలైట్ అవుతాయి. ఇక్కడ నేను సెలెక్ట్ చేయగానే ఇన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా, నేను మోర్లోకి వెళ్ళాను. మోర్లో ఒక టెక్స్ట్ని కాపీ చేయొచ్చు అంటే కాపీ చేయొచ్చు. మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి ఈ టెక్స్ట్ మళ్ళీ వచ్చేసింది. కాపీ పేస్ట్ డూప్లికేట్ అయిపోయింది. కాపీ చేశాను, సెలెక్ట్ చేయగానే అది డూప్లికేట్ అయిపోయింది. ఓకే, ఇట్లా మీరు ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ వెబినార్ సెలెక్ట్ చేసా, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ని సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ సెలెక్ట్ చేయగానే పేస్ట్ అని వచ్చింది. మళ్ళీ సెలెక్ట్ చేశాను, మళ్ళీ వెబినార్ అనే వచ్చింది, బిజినెస్ అనే వచ్చింది. ఓకే, ఇట్లా ప్లస్ ఇదే దీన్నే అసలు కాపీ చేయకుండా డూప్లికేట్ కావాలంటే కూడా చేయొచ్చు. కాపీ చేయకుండా ఇక్కడ పైన ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తేనే మీకు ప్లస్ అనేది వచ్చింది కదా, ఈ ప్లస్ మార్క్ ని క్లిక్ చేస్తే అది డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేసాను చూడండి, వచ్చేసింది. మళ్ళీ క్లిక్ చేసిన వచ్చేసింది. మళ్ళీ క్లిక్ చేసిన డూప్లికేట్ అయింది. మళ్ళీ క్లిక్ చేసిన మళ్ళీ డూప్లికేట్ అయింది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకొకటి ఆప్షన్ ఇందులోనే సెలెక్ట్ చేసా, మోర్లోకి వెళ్ళాను, ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, మళ్ళీ డూప్లికేట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా డూప్లికేట్ అని వచ్చింది చూడండి, ఇట్లా కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇలా కూడా డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మోర్లోకి వెళ్ళి కూడా డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేయొచ్చు. 2 చోట్ల ఈజీగా ఎక్కడ ఉంది, ఇక్కడ కంటే ఇక్కడ సెలెక్ట్ చేయగానే పైన కనిపిస్తుంది. ఇందులోనే మనకి ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడే కనిపిస్తుంది మనకి, డిలీట్ ఆప్షన్ కూడా ఇందులోనే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ని మనం ఎట్లా కావాలంటే అలా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇందులో ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి కాపీ స్టైల్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి నేను స్టైల్ కాపీ చేసాను, అది కాపీ అయింది. మీరు ఇక్కడ మళ్ళీ దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది, బిజినెస్ మారిపోయింది చూడండి. వెబినార్ కలర్ ఎలా వచ్చిందో అలా వచ్చింది. అక్కడ ఏదైతే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఒకటి బిజినెస్ కానీ సెలెక్ట్ చేసాను, కాపీ స్టైల్ అని వెబినార్ టైప్ లో అడిగాను, ఇక్కడ కలర్ మారిపోయింది చూడండి, ఈ స్టైల్లో వచ్చింది నాకు. అది ఈ స్టైల్లో రావాలంటే ఈ స్టైల్లో, ఇలా రావాలంటే అలా వచ్చేసింది అన్నమాట. అలానే మోర్లోకి వెళ్తే ఇంకా ఆప్షన్ మనకు అవసరం ఉన్నాయో చెప్తాను, అవసరం లేని నేను చెప్పట్లేదు. ఓకే, మల్టిపుల్ సెలెక్ట్ మల్టిపుల్ అని ఉంది చూడండి, ఇది ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బిజినెస్ సెలెక్ట్ చేశాను నేను, ఇక్కడ కొటేషన్ సెలెక్ట్ చేశాను, డేట్ సెలెక్ట్ చేశాను, క్యాలెండర్ సెలెక్ట్ చేశాను, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని సెలెక్ట్ చేశాను, కింద టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, పైన ఇంకోటి సెలెక్ట్ చేశాను, లోగో సెలెక్ట్, మొత్తం సెలెక్ట్ చేశాను. ఇది మొత్తాన్ని నేను మూవ్ చేయాలంటే మూవ్ చేయొచ్చు, మొత్తం కలిపి మూవ్ చేయొచ్చు దీన్ని.
మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈక్వల్ గా ఏ పొజిషన్ లో కంటే ఆ పొజిషన్ లోకి మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అనుకో ఇది మొత్తం గ్రూప్ అని ఉంది చూడండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తేనే గ్రూప్ అనేది వస్తుంది అనమాట. ఈ గ్రూప్ చేయొచ్చు, ఇక్కడ గ్రూప్ అని వచ్చింది చూడండి, మొత్తం సెలెక్ట్ చేస్తే వచ్చింది గ్రూప్ అనే ఆప్షన్. ఇప్పుడు నేను దీన్ని గ్రూప్ చేస్తున్నాను. గ్రూప్ అని చేయగానే మొత్తం గ్రూప్ అయిపోయింది చూడండి, ఒకేసారి సెలెక్ట్ అయిపోద్ది అనమాట. ఇక నేను మొత్తం ఒకేసారి మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేయకుండా ఒకేసారి సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్ గ్రూప్ చేయాలనుకోండి, పైన ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి అన్ గ్రూప్ అని, సెలెక్ట్ చేసిన తర్వాత అన్ గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు దేని దానికి ఇండివిజువల్ గా ఈ లేయర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవన్నీ మొత్తం అన్ని లేయర్స్ కలిపి మనం గ్రూప్ చేసినాం. అలానే ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసి గ్రూప్ చేయొచ్చు. ఈ ఫోటో అని మోర్లోకి వెళ్తున్నా, మళ్ళీ సెలెక్ట్ మల్టిపుల్ చేసుకుంటున్నా, ఇవన్నీ నేను మల్టిపుల్ చేసి సెలెక్ట్ చేసి గ్రూప్ చేశాను. గ్రూప్ కూడా అయిపోతుంది, ఇవన్నీ మొత్తం గ్రూప్ అవుతుంది. మళ్ళీ సేమ్ పొజిషన్ పెట్టేసాను. ఇలాగా మూవ్ చేయొచ్చు అనమాట ఆప్షన్స్. ఇది ఒక ఫాంట్ ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఒకటి చూసుకున్నాం. ప్లస్ ఇంకోటి కలర్స్ ఎలా మార్చుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది ఒకటి చూసుకున్నాం. ఇలా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కూడా సేమ్ కలర్ చేంజ్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని గ్రూప్ లో ఉంది కదా, ఇక్కడ కొన్ని ఏమైనా మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ చివరిది కూడా సెలెక్ట్ చేశాను, ఇది కూడా చేంజ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు డిఫరెంట్. ఇది కూడా సెలెక్ట్ చేసాము, ఇది కూడా సెలెక్ట్ చేసాము. ఇది కూడా సెలెక్ట్ చేసాము, మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి. ఇట్లాగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ కూడా ఈ ఐకాన్ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటే కలర్ చేంజ్ అవ్వవు, క్యాన్వాలో తీసుకున్న ఐకాన్స్ మాత్రమే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. టోటల్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి పోస్టర్. ఇలాగా ఈ ఈ విధంగా ఇది కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవాళ మనం ఫాంట్స్ ఒకటి, కలర్స్ గురించి ఒకటి తెలుసుకుందాము. మన టెంప్లెట్స్ ఏది ఎలా చూస్ చేసుకోవాలి, దేని చూస్ చేసుకోవాలి అనే దాని మీద ఒకటి తెలుసుకోండి. ప్లస్ ఇంకొకటి ఇక్కడ మీకు ఆల్రెడీ నిన్న మీకు చూపించిన మళ్ళీ నేను తెలుగులోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ డిజైన్ అని ఉంది, ఈ డిజైన్ లో ఇంకా మీరు ఎడ్యుకేషన్ అని క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ అని క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మీకు పోస్టర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు నిజంగా మీకు ఒక స్కూల్ ఉన్నట్లయితే ఆ స్కూల్ రిలేటెడ్ గా మీరు పైన ఆన్లైన్ కోర్స్ ఎడ్యుకేషన్ అని ఉంది, అది తీసేసి మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్ పేరు రాయండి. ఇంకా మీ స్కూల్ నేమ్ రావాలనుకోండి, ఇక్కడ ఆన్లైన్ కోర్స్ దగ్గర ఇందాక చెప్పాను కదా ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఈ పొజిషన్ లో డబుల్ కాపీ అవుతుంది, ఇక్కడ మీరు రాయండి. ఎగ్జాంపుల్ గా విశ్వశాంతి అని ఉంది. ఇక్కడ కింద మళ్ళీ స్కూల్ అని రావాలి. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంది కదా, ఇది కొంచెం చేంజ్ చేసుకుంటున్నా. నాకు అవసరం ఉంటే ఉంచుకుంటాను, అవసరం లేకపోతే తీసేసుకుంటా.
లేదనుకుంటే కొంచెం మూవ్ చేసుకుంటున్నా. పువ్వులన్నీ అయితే రావాలి కదా, కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించుకుంటున్నా. చూడండి, నాకు నచ్చినట్టుగా నాకు కావాల్సిన విధంగా నేను మార్చుకుంటున్నా. మీరు ఇది ఎక్కువ ఉన్న టెంప్లెట్స్ మీద చేస్తేనే మీకు చాలా బాగా పోస్టర్ క్రియేట్ చేయడం అనేది వస్తుంది. నేను స్కూల్ అని ఇస్తున్నాను. స్కూల్ అని ఇచ్చే విశ్వశాంతి స్కూల్ అని వచ్చింది. ఓకే, ఆన్లైన్ కోర్సు ఎడ్యుకేషన్స్, దీని రిలేటెడ్ ఫొటోస్ పెట్టండి. ఇక్కడ మీరు డేటు, టైము, లొకేషన్, ఎక్కడ ఏంటి అని అవన్నీ ఎడిట్ చేసుకోండి. కలర్ మార్చుకోవాలంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎలిమెంట్ లేకుండా తీస్తే ఇక్కడ ప్లెయిన్ గా కనిపిస్తుంది. కార్నర్ విశ్వశాంతి అన్న దగ్గర బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మొత్తం ప్లెయిన్ ఉంది. ఇది నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మూవ్ అవుతుంది. చూడండి, ఇది ఒక డిజైన్ లాగా వచ్చింది. ఇవి కూడా ఎలా వచ్చినాయో మనం టెంప్లెట్ లో ఎలిమెంట్స్ లో చూద్దామండి. ఇట్లా మీరు ఒక పోస్టర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ మొత్తం ఇందులో ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు చేంజెస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఒక పోస్టర్ ని రేపు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే మనం ఏదైతే చూసుకున్నామో ఒక టెస్ట్ ఫార్మేట్ ని ఉపయోగిస్తే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చూపించాం కదా. ఇప్పుడు వచ్చేసి ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్టర్ లో ఎలిమెంట్సే ప్రధాన భూమిక పోషిస్తాయి అన్నమాట. ఈ ఎలిమెంట్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఒక ప్లెయిన్ డిజైన్ కానీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ తీసుకున్నట్టయితే చాలా మీకు పోస్టర్ కి ఎఫెక్టివ్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూడండి, ఈ కార్నర్ లో ఇక్కడ డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ లాగా తీసుకొచ్చేస్తే ఇక్కడ మళ్ళీ కింద చూడండి, ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి. ఈ పక్కన ఇక్కడ కనిపిస్తుంది కదా యారో మార్క్. ఈ యారో మార్క్ లాగా ఇచ్చినట్లయితే కొంచెం ఎఫెక్టివ్. అంటే ఎక్కడైతే ఒక పర్సన్ పరుగు తీస్తున్నాడో ఆ పరుగు వైపే యారో మార్క్ కనిపిస్తుంది. చూసారు కదా, అదొక సింబాలిక్ గా తన పరుగు గురించి ఒక యారో మార్కులో డైరెక్షన్ చూపించడం బట్టి దానికి ఒక ఎలిమెంట్ జోడిస్తే మీకు ఒక సింబాలిక్ గా వే అనేది చూపిస్తుంది. అలానే ఇంకొకటి ఇక్కడ చూడండి, ఈ పక్కన ఇవి కూడా డాట్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా టోటల్ ఎలిమెంట్స్ లోంచి వచ్చినాయి ఇవన్నీ. ఇవి కూడా ప్లస్ ఇంకొకటి ఇటువైపు కలర్ వేరే ఉంది పోస్టర్ కి. ఓకే, ఇటు పక్కన చూడండి, ఇటు పక్కన ఎల్లో కలర్ లాగా వచ్చింది. ఈ రెండు ఏంటంటే 2 పార్టిషన్స్ తీసుకొని చేయటం జరిగింది. 2 పార్టిషన్ ఎలా తీసుకున్నారు ఇప్పుడు మనం దాన్ని కూడా చూద్దాము. నిన్న ఒకటి తీసుకున్నాను, ప్రజెంటేషన్ అన్నాను కదా, దీన్ని నేను ఒక సైజ్ గా తీసుకుంటున్నాను. ఇందులో మీకు ఎలిమెంట్స్ గురించి రావాలి. ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ప్లెయిన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, డిజైన్ అని ఉంది. మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలి, ఏ టైప్ ఆఫ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇలాగా కొన్ని మీకు టెంప్లెట్స్ ఉంటాయి ఈజీగా. ఇలా ఈ విధంగానే కావాలా, లేదా మీ ఓన్ గా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారా. అలా లేదనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఎలిమెంట్స్ ఇవన్నీ. ఇందులో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. అలానే టెక్స్ట్, ఇందాక చూసిన టెక్స్ట్. ఓకే, అలానే ఇక్కడ అప్లోడ్ అని ఉంది, బ్రాండ్ అని ఉంది, ప్రాజెక్ట్స్, యాప్స్ అని ఉన్నాయి కదా. ఓకే, ఈ మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట. ఈ మనకి ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్.
ఎలిమెంట్స్ ప్రధాన భూమిక పోషించడానికి ఎలిమెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రీసెంట్ గా యూజ్ చేసిన ఎలిమెంట్స్ ఇవన్నీ నేను రీసెంట్ గా యూజ్ చేసిన అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవి మనకు అవసరం లేదు. ఇక్కడ షేప్స్ అని ఉంది చూడండి, SHAPS షేప్స్ అని ఉంది కదా, ఆల్ అని క్లిక్ చేస్తున్నా. ఇవి కూడా కొన్ని ఎలిమెంట్స్ లో ఉన్న షేప్స్ అనమాట. ఈ ఎలిమెంట్స్ లో ఒక లైన్ తీసుకుంటే ఒక లైన్ లాగా టెస్ట్ పెట్టారు, ఇక్కడ ఒక లైన్ అయితే ఇచ్చేసాను. ఓకే, అలానే నాకు అలా లైన్ గా డాట్ లాగా కావాలనుకుంటే డాట్ లాగా ఇవ్వచ్చు. చూడండి, డాట్ అని వచ్చిందండి, ఇట్లా డాట్ లాగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అలానే చూడండి ఈ ఎలిమెంట్స్ ఇంకొకటి ఇలా ఉంది కదా, ఇలా తీసుకున్నారు, ఇలా కూడా ఇవ్వచ్చు అండి. ఇలా ఎలిమెంట్స్ ఒక లైన్ తీసుకుంటే అది తీసుకోవచ్చు. అంటే పైన ఒక టెస్ట్ వస్తుంది. ఇందాక మనం టెస్ట్ తీసుకున్నాం కదా, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక టెస్ట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ టెస్ట్ లో చూడండి, ఒక టెస్ట్ ఇందాక మీకు ఈ ఆప్షన్ ఉందా, అక్కడ నేను డైరెక్ట్ చెప్పలేదు కదా టెస్ట్ గురించి. ఒక టెస్ట్ ని మన ఎలిమెంట్స్ నుంచి ఒక టెస్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ టెస్ట్ లో మనకి కొన్ని ఫాంట్స్ చూపిస్తారనమాట. ఫాంట్స్ స్టైల్స్ ఇందాక మామూలుగా సెలెక్టెడ్ దాంట్లో నుంచి ఫాంట్స్ చూసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఏ విధంగా మీరు టైప్ చేసుకుందాం అనుకుంటున్నారు, కొన్ని మనకి ఎగ్జాంపుల్ గా కొన్ని సింబల్స్ చూపిస్తారు అన్నమాట. ఇక్కడ కొన్ని ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ఎక్కువ నేను ఇది ఉంది కదా, ఇది తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ పార్ట్నర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసినప్పుడు అన్గ్రూప్ అని ఉంది చూడండి. ఇప్పుడు ఈ టెస్ట్ వేరు, ఈ టెస్ట్ వేరు, ఈ రెండు టెస్ట్లు డిఫరెంట్ అనమాట. ఇది ఏంటంటే గ్రూప్ అయ్యే వచ్చింది, గ్రూప్. ఇది అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఈటా ట్రైనింగ్స్. ఇలా సెలెక్ట్ చేసాం కదా, ఈ సెలెక్ట్ చేసిన దాన్ని నేను ఫాంట్ స్టైల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ లోకి వెళ్తున్నా. దీంట్లో నాకు డిఫరెంట్ గా కావాలి, ఇలా కాకుండా కొంచెం ఇలా కావాలనుకుంటున్నాను. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈటా అనేది ఇక్కడ పైన పెట్టండి, మన ట్రైనింగ్స్ కూడా ఈటా ట్రైనింగ్స్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఎక్స్టెండ్ అయి ఉంటది, ఇది తగ్గించుకోండి. దీన్ని మీకు ఈజీగా ఉంటుంది. ఎంత రావాలి అనుకోండి అంత పెట్టుకోండి, రిమైనింగ్ వాటిని కవర్ చేయకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు లైన్ ఉంది కదా, లైన్ కిందకి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా కిందకి తీసుకోవచ్చు. పైన మన ట్రైనింగ్ సెంటర్ పేరు ఉంది, కింద బాటమ్ లైన్ వచ్చేసి ఒక ఏదైతే లైన్ తీసుకున్నామో దాన్ని కొంచెం దాని కిందకి తీసుకోవడం జరిగింది. ఇట్లాగా ఒక ఎలిమెంట్స్ కి ఒక లైన్ యాడ్ చేస్తే ఇలా వస్తుంది. అలానే షేప్, ఇక్కడ షేప్ ఉంది కదా, ఇవాళ డిఫరెంట్ షేప్స్. మనం ఏదైనా నేమ్ కానీ ఏమైనా కావాలన్నా దానికి ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలంటే అలా. చూడండి, మనకి షేప్ ని ఏ విధంగా అంటే ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నాను కదా, నేను దీన్నే ఇక్కడ తీసుకెళ్ళి పైన పెడుతున్నాను. దీన్ని కలర్ కింద కలర్ చేంజ్ చేస్తున్నా. కలర్ చేంజ్ చేశాను. ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ కిందకి తీసుకుంటున్నా.
కొంచెం ఇక్కడ నాకు కావాల్సిన అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి. బాటమ్ లైన్ లోకి తీసుకున్నాను. దీనికి కరువు షేప్ చూడండి, ఇక్కడ కరువు షేప్ పర్ఫెక్ట్ మొత్తం కరువు వచ్చిందా? రాలేదు. ఓకే, ఈ కరువుని నేను కొంచెం ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ చేసింది కదా, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కరువు కార్నర్ అని ఉంది చూడండి. నేను ఎంత తగ్గించుకుంటే పెంచుకుంటే అంత తగ్గుతుంది. కార్నర్ స్టైల్ అని ఉంది చూడండి, ఇక్కడ ఇక్కడ నన్లో ఉంది కాబట్టి నేను ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తే దాని స్ట్రోక్ వచ్చింది. సెకండ్ దాన్ని సెలెక్ట్ చేస్తే దానికి లైన్ లైన్ గా వచ్చింది. థర్డ్ దాన్ని కట్ చేస్తే ఇంకొక లైన్ లాగా వచ్చింది. ఫోర్త్ దాన్ని టచ్ చేస్తే డాట్ డాట్ లాగా వచ్చింది. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇదే ఇలా ఉంటుంది అనమాట. ఇవి మనం ఎక్కడైతే ఎలిమెంట్స్ లో ఉంటాయో ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని తీసుకొని చేయొచ్చు అనమాట. స్టార్ ఉందనుకోండి, ఇలా తీసుకుంటే ఇట్లా వస్తుంది, స్టార్ సింబల్ వస్తుంది. దీన్ని కూడా నేను యూటిలైజ్ చేస్తున్నాను చూడండి. ఇలా సైజ్ తగ్గించుకున్నా, ఈ చివర ఒకటి పెట్టాను. ఓకే, దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఈ చివర పెట్టాను. ఇలా ఒక స్టార్ సింబాలిక్ కొన్ని తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి తీసుకోవచ్చు అనమాట. ఇలా ఉన్నాయి తీసుకోవచ్చు. మనకి ఎన్ని ఉంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ మీకు ఇలా తీసుకోవచ్చు అనమాట. అవన్నీ షేప్స్ ఇప్పుడు తీసుకున్నాయన్ని ఇక్కడ. ఓకే, దీని తర్వాత ఒక టేబుల్ కి కావాల్సిన ఏమైనా ఉన్నాయి అనుకోండి, టేబుల్ తీసుకోవచ్చు. ఇలా టేబుల్ తీసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఎలా ఇది ఫ్రేమ్స్ అండి అసలుది. ఇక్కడే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫ్రేమ్ లో ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉన్నాయి చూడండి. ఈ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గ్రిడ్ టైప్ లో ఉన్న ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ సిఆర్ క్లిక్ చేస్తున్నాను. ఈ ఫ్రేమ్స్ తీసుకుంటున్నా. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు బాగా ఉపయోగపడతాయి మీకు ఫ్రేమ్స్. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్న ఫ్రేమ్స్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫ్రేమ్ వేరు, షేప్ వేరు. షేప్ సెలెక్ట్ చేస్తారు, ఫోటోస్ ఇలాంటి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటికి ఇవి ఇక్కడ ఇన్సర్ట్ తీసుకొచ్చి పెడితే అవ్వదు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా, వీటికి ఇలా ఉన్నదాన్ని ఇక్కడ అప్లోడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ తీసుకొస్తున్నా. సింపుల్ గా డ్రాగ్ చేయటమే. ఫోటో సెలెక్ట్ అయింది కదా, ఫోటో తీసుకురావాలి, ఇలా దాన్ని మూవ్ చేసేసేయాలి. ఫోటో దాంట్లోకి వెళ్ళిపోతుంది ఫ్రేమ్ లోకి. అలానే ఇంకొక ఫోటో ఏదైనా సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటో తీసుకొచ్చేసాను, ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయింది. అదే ఇక్కడ మీకు ఇక్కడ నేను షేప్ తీసుకున్నాను. షేప్స్ లో కూడా మన ఫోటోని పంపించచ్చు. ఎలా పంపించచ్చు చూడండి. షేప్స్ అని ఉంది కదా, షేప్స్ లో తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను. సేమ్ రెండు ఈక్వల్ గానే ఉంటాయి, అది ఇది ఒకేలాగా. ఇప్పుడు ఇక్కడ సైజ్ పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి షేప్ లోకి ఒక ఫోటో తీసుకొని వస్తాను. ఫోటో ఉంది కదా, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని తీసుకొచ్చాను. చూడండి, నేను మూవ్ చేసి షేప్ లోకి పోనిస్తున్నా. అవుతుందా? అంటే పెద్దగా ఉంది కదా, అవ్వట్లేదు. మళ్ళీ తీసుకొచ్చాను, ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. చూసారా? అంటే షేప్ లో తీసుకొచ్చి చేయొచ్చు అన్నాను, కానీ పాసిబిలిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదే ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పక్క ఫ్రేమ్ లో తీసుకొస్తే ఇన్సెట్ అవుతుంది. అదే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే ఇన్సెట్ అవుతుంది. ఇక్కడ మాత్రం అవ్వదు. ఇలానే ఉంటుంది. ఇది ఒకటి ఈజీగా ఉంటుంది. సందీప్ గారు వింటున్నారా?
వింటున్నారా సార్? సార్ అదే మీతో పాటే చేస్తాను సార్ నేను కూడా. మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇలా మనం మూవ్ చేస్తే మూవ్ అవ్వదు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇది చూడండి, ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సైజెస్ కొంచెం ఇట్లా. మీరు దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ లో దీంట్లో ఇన్సెట్ చేసి పెట్టేసుకోవచ్చు. మామూలుగా ఇలా ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇలా పెట్టుకోవచ్చు. దీనికి కరువు కావాలంటే కూడా ఇక్కడ కార్నర్ అని ఉంది కదా, దీని నుంచి కొంచెం కార్నర్ చేసుకొని కూడా కార్నర్ నుంచి కూడా మీరు ఇట్లా దీన్ని ఒక షేప్ టైప్ లో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం కొన్ని తీసుకోవచ్చు అనమాట. సర్కిల్స్ అని ఉంటాయి, సర్కిల్స్ తీసుకోవచ్చు కొన్ని. మనకి ఏ టైప్ ఆఫ్ సర్కిల్ ఉంటే ఆ టైప్ ఆఫ్ సర్కిల్స్ కావాలంటే సర్కిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ సర్కిల్ ఫ్రేమ్ ఉంది, ఈ రౌండ్ సర్కిల్ ఫ్రేమ్ కూడా తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఫోటోనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో తీసుకొచ్చిన ఫోటోని అప్లోడ్ చేస్తుంది, ఇట్లా ఫ్రేమ్ కి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఎలిమెంట్స్ లో చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీకు ఉంటాయి. లైన్ ఉంటే లైన్ వస్తుంది, వివిధ లైన్స్ వస్తాయి అన్నమాట. అలానే షేప్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ అని ఉంటుంది. అంటే కొన్ని ఈ టైప్ గ్రాఫిక్స్ అంటే ఇట్లా ఈ లైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఉంది చూడండి, ఇట్లా ఉంది, ఇలా ఉన్నాయి వస్తాయి అన్నమాట మీకు. ఈ టైప్ ఆఫ్ అంటే ఒక టైటిల్ ఇచ్చేసుకొని, ఇందాక మనం ఇక్కడ ఇచ్చాం కదా, ఇది డిలీట్ చేస్తున్నాను నేను, దీన్ని నేను కూడా డిలీట్ చేస్తున్నాను. ఇది దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ట్రైనింగ్స్ దగ్గర ఇక్కడ పెడుతున్నాను. చూడండి, ఇలా దాని బ్యాక్గ్రౌండ్ లో లైన్ ఇట్లా మన డిఫరెంట్ గా మనం యూజ్ చేసి ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇందాక డాట్స్ అని చెప్పాను కదా, డాట్స్ టైప్ లో కూడా వస్తాయి మనకి. చూడండి ఇవన్నీ ఇట్లా కార్నర్ లో మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇందాక డాట్స్ అని మీకు చూపించాను కదా, ఇలాంటి డాట్స్ తీసుకుంటే మీకు అన్నీ వస్తుంది. ఇట్లాగే డిఫరెంట్ ఇందాక యారో మార్క్ అని ఉంది కదా, రన్ రాజా రన్ అని పెట్టేసుకొని ఇలా పెట్టి యారో మార్క్ పెట్టేసుకొని మీరు ఇలా చూపించేసుకోవచ్చు. మీరు ఎలాంటి పోస్టర్ చేయాలనుకుంటున్నారు, ప్రతి పోస్టర్ లో కూడా ఇలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా ఇలా ఉంది. దీనికి మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. ప్రతిదానికి కలర్ మారుతుంది, ప్రతిదానికి కలర్ మారుతుంది. ఇలా మీరు ఇప్పుడే ఒక మామూలుగా సింపుల్ గా చూస్తుంటేనే ఒక చిన్న డిజైన్ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఒకసారి చూడండి, ఫోటో మీదకి వచ్చింది చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం అన్ని చేస్తుంటాం కానీ ఇట్లా వచ్చేసరికి ఫోటో మీదకి వస్తాం. ఇలా ఫోటో మీద ఉన్నదాన్ని మన బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలా, బ్యాక్గ్రౌండ్ ఎలా పంపించాలి. ఇక్కడ ఒకటి మీకు బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు కాబట్టి
నేను ఒకటి ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, ఇలా చూడండి. ఇది బ్యాక్గ్రౌండ్ లో పోవాలి అని అంటే అది సెలెక్ట్ చేసి ఉండాలా. లాస్ట్ లో ఇక్కడ మోర్ లోకి వెళ్ళండి, సారీ పొజిషన్ ఉంది చూడండి. పొజిషన్ లోకి వెళ్తే బ్యాక్ వర్డ్ అని ఉంటుంది. బ్యాక్ మనం ఎన్ని స్టెప్లు కంటే అన్ని స్టెప్లు పంపించుకోవచ్చు. ఒకేసారి ఎలా అంటే బ్యాక్ కి పంపించేయచ్చు. ఒకేసారి బ్యాక్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది చూడండి. ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. ఇలా పంపించవచ్చు. ఇందాక ఇంకోటి 2 frames లాగా తీసుకున్నామని చెప్పాం కదా ఇందాక అక్కడ. ఇది నేను 2 frames లా చేస్తున్నాను. ఒకదాన్ని పోస్టర్ ఇటు ఒక కలర్ తీసుకుంటున్నాను. దీన్ని నేను బ్యాక్ పంపిస్తున్నాను. నేను 2 పొజిషన్ పంపిస్తున్నాను. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇట్లా ఇక్కడ కలర్ మారుస్తున్నాము. దీనికి కూడా వైట్ కలర్ ఇస్తుంది. ఏదైనా మార్క్ అనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక డిజైన్ లో మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోండి. దాని టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. కొన్ని టెక్స్ట్ వస్తాయి. ఇది మీరు టైప్ చేసినట్టే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఎలానో కావాలంటే ఎలానో ఉంచుకోవచ్చు. ఇలా మొత్తం ఎలిమెంట్స్ ద్వారాగానే ఒక బార్డర్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొకటి నేను ఫొటోస్ అన్ని ఇస్తాను. ఇక్కడ ఫొటోస్ అని ఉంది చూడండి. ఒకటి ఫొటోస్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన మీకు ఇక్కడ యూటిలైజ్ చేసుకునే విధానం ప్రకారం మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి ఫొటోస్ ట్రై చేయండి. ఇక్కడ రన్నింగ్ పెట్టాను. ఇక్కడ ఇది చూడండి, నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ అమ్మాయి కట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తా, కొంచెం ముందుకు వచ్చాను. అంత బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఈ ఫోటో మీదకి వచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని పొజిషన్ మళ్ళీ బ్యాక్ కి సెండ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇలా మీకు ఒక పోస్టర్ని ఈ విధంగా మీరు తీసుకునే విధంగా చేయొచ్చు అనమాట. కొన్ని ఎలిమెంట్స్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఈ ఎలిమెంట్స్ తీసుకొని కూడా మొత్తం ఒక పోస్టర్ చేయొచ్చు. ఈ రోజుతో మనకి ఇక్కడ ఈ సెషన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మీరు రేపు ఎలాంటి అసైన్మెంట్ చేయాలి, ఏమేమి అసైన్మెంట్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. మీ అసైన్మెంట్స్ వచ్చేసి ఒక కస్టమైజ్డ్ టెంప్లెట్ తీసుకోండి. ఆ టెంప్లెట్ లో ప్లేయర్ లో మీకు ఒక వర్క్ షాప్ కోసం అయితే చేస్తున్నారా, ఏదైనా కాన్సెప్ట్ సేల్స్ మార్కెట్ గురించి, స్కూల్ గురించి కానీ మీకు నచ్చిన ఒక బిజినెస్ పర్పస్, రియల్ ఎస్టేట్ ఏదైనా తీసుకోండి. ఈ రోజైతే మనం ఏదైతే ఎలిమెంట్స్ ఉపయోగించామో ఆ ఎలిమెంట్స్ తీసుకోండి. అలానే మీరు ఈవెంట్ పర్పస్ అయితే ఈవెంట్ టైటిల్ ఉండాలి, డేట్ ఉండాలి, లొకేషన్ ఉండాలి. టోటల్ మొత్తం మీరు ఏదైతే ఇమేజెస్ అక్కడ ఐకాన్స్ సహా మీరు ఎలాంటి ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిని మీరు పోస్టర్లో వచ్చే విధంగా మీరు పెట్టుకొని ఒక మంచి పోస్టర్ని క్రియేట్ చేయాలి. ఇలా ఒక పోస్టర్ అనే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు యాజ్ ఎ ట్రైనర్గా మీరు ఒక పోస్టర్ క్రియేట్ చేయాలనుకుంటుంటే యాజ్ ఎ ట్రైనర్గా క్రియేట్ చేయండి. యాజ్ ఏ
మార్కెటింగ్ పర్సన్ గా చేయాలనుకుంటే యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్ లాగా ఒక పోస్టర్ చేయండి. ఎల్ఐసి అడ్వైజర్ లాగా చేయాలనుకుంటే ఎల్ఐసి అడ్వైజర్ లాగా చేయండి. ఇంకా మీరు ఇంకేమైనా డిఫరెంట్ గా మీకు ఏదైనా ఒక కొత్త ఆలోచనలో మీరు ఆలోచిస్తూ ఉంటే దాని ప్రకారంగా మీ పోస్టర్ ని మీరే డిజైన్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మీరు ఏ టైప్ ఆఫ్ పోస్టర్ తీసుకుందాం అనుకుంటే ఆ పోస్టర్ పేరు పైన సెర్చ్ లో మీరు సెలెక్ట్ చేసుకునే ముందు మీరు సెర్చ్ లో టైప్ చేయండి. ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ అనివ్వండి, సేల్స్ అండ్ మార్కెట్ అనివ్వండి, వెబినార్ అనివ్వండి. మీరు ఏ టైప్ ఆఫ్ పోస్టర్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ పోస్టర్ ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక టెంప్లెట్ రావటం జరిగింది. ఆ టెంప్లెట్ టోటల్ గా పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకొని దాన్ని మంచి పోస్టర్ లా క్రియేట్ చేసుకొని సేమ్ నేను ఏదైతే చెప్పామో టెలిగ్రామ్ లో మీరు పోస్ట్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను అసైన్మెంట్స్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక పోస్టర్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏమేమి అనుభూతి చెందారు అనేది ఒక టెస్ట్ రూపంలో అక్కడ మీరు మెన్షన్ చేసి ఆ పోస్టర్ ని మీ పేరు పెట్టి టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్. ఈరోజు సెకండ్ డే క్లోజ్ చేసుకుంటున్నాం. మరొక టాపిక్ తో రేపు మళ్ళీ మనం కలుద్దాం. సార్ అంతే కదా సార్. మరొక సెషన్ తో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్